మహిమ కలుగును గాక. కూర్చోండి. అందరికీ యేసు ప్రభు నామంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ కుటుంబ ప్రార్థనలో మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే చిన్నదే కానీ విలువైనది. అందరూ చెప్పండి. ఈ భూలోకంలో కొన్ని చిన్నవిగా ఉంటాయి కానీ అవి చాలా గొప్ప విలువైనది. మా వద్దులే మా తల్లి, ఏమేస్తున్నావు? కావాలా ఎవరికన్నా? కూర్చోకర్రా, మా ఇంటికి రాయా, ముందుకు రా, కూర్చో. ఈ లోకంలో కొన్ని చిన్నవే గాని అవి చాలా విలువైనవి. అందులో బంగారు చిన్నదిగానే ఉంటది కానీ అది విలువైనది. చిన్న బంగారు ముక్కు కమ్మి ఎక్కడైనా మనకు కనపడితే దాన్ని ఎత్తుకుంటాం. ఇంతరవే ఉంటుంది కానీ అది విలువైనది. అలాగే వజ్రం చిన్నదే కానీ చాలా విలువైంది, అది కోట్లు చేస్తుంది. చిన్న వజ్రమే కానీ అది చాలా విలువ ఉంటుంది. అలాగున బైబిల్లో చిన్నదే కానీ విలువైనవి కొన్ని ఉన్నాయి. వాటిని మనం తెలుసుకుందాం. ఇందులో 7 విషయాలు ఉన్నాయి. మరి ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. చిన్నదే కానీ విలువైనది. మొట్టమొదటిగా చిన్న ఇల్లే కానీ గొప్ప విలువైన ప్రభువును చేర్చుకున్నది. చిన్న ఇల్లు చిన్నదే కానీ గొప్ప విలువైన ప్రభువును చేర్చుకున్నది. లూకా రాసిన శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం. లూకా రాసిన శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడ యేసు ప్రభువును ఒక ఇంటి వారు చేర్చుకున్నారు. ఆ ఇంటి వారిలో ముగ్గురు ఉన్నారు. ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నారు. మార్తా, మరియా, లాజరు అనే వారి ఇల్లు అది. ఒక చిన్న కుటుంబం, ఒక చిన్న గృహం యేసు ప్రభువును ఆహ్వానించింది. ఆయనను తమ ఇంటిలో చేర్చుకున్నది. ఇల్లు చిన్నదే కానీ గొప్ప విలువైన ప్రభువును చేర్చుకున్నది ఆ ఇల్లు. ప్రియులారా, కొన్నిసార్లు మనం ప్రార్థన పెట్టుకోవాలనుకుంటే ఏం ఆటంకం వస్తుందంటే, మా ఇల్లు చిన్నది అన్న మాట చాలా సార్లు వింటూ ఉంటాం. మార్తా మరియలు ముగ్గురు నివసించే ఇల్లు చిన్నదే కానీ యేసు ప్రభు, ఆయనతో పాటు 12 మంది శిష్యులు, మొత్తం 13 మంది. యేసు ప్రభు వస్తే ఆయన శిష్యులు వస్తారు. 13 మందిని మరి వారు ఆ ఇంట్లో చేర్చుకోగలిగారు. సరే, మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనకున్నది ఎంత పెద్ద ఇల్లు, ఎంత పెద్ద బంగళా అనేది కాదు. యేసు ప్రభు చిన్న ఇంటిలోకి వస్తాడా? మార్తా మరియుల వారి గృహము చిన్న ఇల్లు, చిన్న గ్రామం. పెద్ద పెద్ద వాళ్ళు వస్తే పెద్ద పెద్ద సిటీలో పెద్ద బంగ్లాలో ఉంటారు. కానీ యేసు ప్రభు ఒక చిన్న ఇంటిలోకి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇల్లు చిన్నదే కానీ గొప్ప విలువైన ప్రభువును చేర్చుకున్నది. ఈ లోకంలో ఎన్నో బంగ్లాలు, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి కానీ యేసు ప్రభు లేడు. యేసు ప్రభు పుట్టే సమయంలో కూడా మరియా, యోసేపులు ఏదైనా స్థలం దొరుకుతుందా, ఏదైనా ఒక ఇల్లు దొరుకుతుందా అని చూస్తే ఎక్కడ ఖాళీలో ఎవరు వాళ్ళను చేర్చుకోలేదు. చివరికి సత్రములో కూడా స్థలము లేనందున, సత్రంలో కూడా వారికి స్థలం లేకపోతే ఆ ఊరి చివరనున్న పశువుల పాక, ఒక చిన్న కొట్టం వారికి ఆశ్రయం ఇచ్చింది. ఆ చిన్న కొట్టంలో మరి పశువుల పాకలో కన్య మరియ ప్రసవించింది ప్రభువుని. చూసారా, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత విలువైన వాడు. ఆ విలువైన వాడు ఎక్కడికి వచ్చాడంటే ఆ చిన్న గృహంలోకి వచ్చాడు.
చిన్న స్థలంలోకి వచ్చాడు, పశువుల తొట్టిలోకి వచ్చాడు. కనుక ప్రియులారా, చిన్నదే గాని విలువైనది. మార్తా మరియల గృహం చిన్నదే గాని చాలా విలువైనది. ఎందుకంటే గొప్ప విలువైన ప్రభువు ఆ గృహంలోనికి రావటం. అప్పటి నుండి యేసు ప్రభు ఎప్పుడు యెరూషలేం వెళ్ళినా వారి గృహం దర్శించి వారి గృహంలో బస చేసి ఆతిథ్యం తీసుకొని వెళ్ళేవాడు. కనుక మార్తా మరియల గృహము బైబిల్లో ప్రసిద్ధికి ఎక్కింది. ఆ గృహం గురించి రాయబడింది. ప్రియులారా, చిన్న ఇల్లే గాని గొప్ప విలువైన ప్రభువును చేర్చుకున్నది. రెండవది మనం చూద్దాం. రెండవది, చిన్నవాడే కానీ గొప్ప విలువైన పని చేశాడు. చిన్నవాడే కానీ గొప్ప విలువైన పని చేశాడు. యోహాను రాసిన శుభవార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి 13 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 5 నుండి చూడండి. చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగెను. వడ్డించెను. చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు ఈ చిన్నవాని పేరు మనకు తెలియదు. కానీ అతడు చేసిన గొప్ప పని గురించి చెప్పబడతా ఉన్నాయి. యేసు ప్రభువు ఒక కొండ మీద ప్రసంగం చేస్తుంటే ఆయన అక్కడ ఉంటే అనేకులు ప్రజలు వచ్చారు ఆయన దగ్గరికి. వేల మందిగా ప్రజలు వచ్చారు. అప్పుడు పొద్దుపోతున్న సమయం కనుక వారికి ఆహారం పెట్టాల. మరి వీరు భుజించడానికి ఎక్కడి నుండి రొట్టెలు తెప్పిస్తాము అని ఫిలిప్పును అడిగితే ఆయన అంటున్నాడు, మన దగ్గర 200 దేనారాలు ఉన్నాయి, 200 దేనారాలు రొట్టెలు తెప్పిస్తే అవి చాలవు, కొంచెం కొంచెం పెట్టినా కూడా చాలవు అని చెప్పాడు. అయ్యా, ఇంతమందికి మనం ఆహారం పెట్టలేం, మన దగ్గర ఉండే డబ్బులు కూడా సరిపోవు, ఎప్పటికెప్పుడు ఇంతమందికి ఆహారాన్ని సిద్ధపరచలేము అని అన్నప్పుడు, మీ దగ్గర ఏమున్నది అని అడిగినప్పుడు అక్కడ వెతికితే శిష్యులు ఒక చిన్న బాబు దగ్గర, ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంట. 5 రొట్టెలు ఆ 2 చిన్న చేపలు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఇవి మాత్రమే ఉన్నాయి. ఆ పిల్లవాడు ఇచ్చాడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అవి యేసు ప్రభు దగ్గరికి తీసుకురాబడ్డాయి, యేసు ప్రభు చేతిలో పెట్టబడ్డాయి. యేసు ప్రభు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించిన, అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడంట. వారందరూ కూడా తృప్తిగా తిన్నారంట. తినడం తర్వాత ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు తిన్నారు. అంటే పురుషులు మాత్రమే ఉన్నారని కాదు, అక్కడ స్త్రీలు కూడా ఉన్నారు, వాళ్ళని లెక్క పెట్టలేదు. పిల్లలు ఉన్నారు, లెక్క పెట్టలేదు. మరి స్త్రీలు పురుషులు దాదాపు 20,000 మంది తినే ఉంటారు. అంత ఆహారం
మరి ఆ 5 రొట్టెలు 2 చేపల ద్వారా మరి ప్రభువు చేతులవి 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఆశీర్వదించినప్పుడు అన్ని వేల మందికి ఆహారం తయారైంది. ఈ ఆహారం తయారు కావడానికి కారకుడు ఎవరు అంటే ఈ చిన్న పిల్లవాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు తన దగ్గర ఉన్నవి వారమ్మ అతనికి టిఫిన్ మరి తినడానికి క్యారియర్ లో ఇచ్చినవి అలాగే పెట్టుకొని ప్రభువుకి నా దగ్గర ఇది ఉందని ఇచ్చాడు. ఈ చిన్నవాడే గాని ఇతడు చేసిన పని చాలా గొప్ప పని చేశాడు, గొప్ప విలువైన పని చేశాడు. వేల మందికి ఆహారం పంచిపెట్టుటకు కారకుడైనాడు. కొన్నిసార్లు మన దగ్గర కొంచెమే ఉంటుంది, అది ప్రభు చేతిలో పెట్టడం అన్నది మన బాధ్యత, మనం చేయాల్సిన పని. అది గొప్ప విలువైన పని. అలాగే మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10 నుండి 16 వచనాలు చదవాల్సిన అవసరం లేదు, మీరు వాటిని గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మొదటి రాజులు 17వ అధ్యాయం 10 నుండి 16 వరకు. సారెపత్ అనే ఒక విధవరాలు, ఆ సారెపత్ అనే ఊరిలో ఆ కరువు కాలంలో ఆ రొట్టెలు ఆహారం లేని కాలంలో పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది. దైవజనుడు ఏలియా ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నాకు తాగడానికి దాహం ఇమ్మని అడిగితే దైవజనుడని అతన్ని చూసి గుర్తుపట్టింది. లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొని రాబోతా ఉంది. వెంటనే అన్నాడు, అదే చేత్తో నాకు ఒక అప్పము తీసుకొని రా, ఒక రొట్టె తీసుకొని రా అంటే ఆమె చెప్తా ఉంది, అయ్యా తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప మరొకటి ఏమీ లేదు. ఈరోజు మరి ఆ ఉన్నది ఆహారం రొట్టెలు చేసుకొని తిని నేను నా కుమారుడు చనిపోవాలా, ఇంకా వేరేదేమీ లేదు అంటే, భయపడొద్దు, నేను చెప్పినట్టు చేయి, మొదట అప్పము చేసి నాకు తీసుకొని రా. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, భూమి మీద వర్షం కురిసే వరకు నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్పాడు. నిజంగా ఆయన చెప్పినట్టు చేసింది ఆమె. ఆ కరువు కాలం అంతా వారు పోషించబడ్డారు. బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు, ఎంత కొంచెం. ఎలా జరిగింది అది? మరి చిన్నదే గాని దేవుని చేతికి, దైవజనుని చేతికి ఎప్పుడైతే వారు సమర్పించారో అది ఆశీర్వదించబడింది. చాలా మంది దేవునికి సమర్పించే విషయంలో చాలా నా దగ్గర ఏమీ లేదు అంటారు. ఆ ఉండిండేది ఏదో దేవుని దగ్గర పెట్టరు. నేను చాలాసార్లు ఈ విషయం సంఘంలో చెప్పాను, మనం కష్టపడి సంపాదించిన సొమ్మును దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయాలని. నా అప్పులు తీరలే అంటే ఎట్ట తీరుతాయి? అంత దాచిపెట్టుకుంటా ఉంటే వచ్చినట్టు దేవునికి చూపించుకోకుండా వాడుకొని ఈ రౌడీజం చేస్తూ ఉంటారు కొంతమంది విశ్వాసులు. ఏం రౌడీజం అంటే, ఇప్పుడు మనం ఎడన్నా పోతా ఉంటే కొంతమంది డబ్బులు లాగి గుంజుకుంటారే, అలా దేవుని విషయంలో కూడా మనం విశ్వాసులు అలా ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే మన ఇష్టానుసారంగా వాడేయటం, దేవునికి చూపించేది, పైగా అప్పులు అని ఏడిచేది. ఏం లాభం? నీ దగ్గర ఎంతుందో, నీకేముందో దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయటం చాలా ముఖ్యం. దేవుని దగ్గర మనం పెట్టి ప్రార్థన చేస్తేనే అది ఎలా ఖర్చు చేయాలో దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. అట్లా కాకోకుండా మన సొంత తెలివితేటలు ఉపయోగిస్తామనుకో, అది సరిపోదు. దేవుని చేతిలో మనది ఏదైనా కానీ ఉన్నది చిన్నదే కావచ్చు, అది ఎక్కడికి రావాలా? దేవుని చేతిలోకి రావాలా. ఒక సామీజీ వచ్చినాడంట ఇదే ఊర్లో, తేరు బజార్లో. మీ ఇంటికి దోషం పట్టింది, మీ ఇంటికి గ్రహణం పట్టింది, మీ ఇంట్లో అంటే బంగారం అంతా ఎతకరాపోండి, పూజ చేయాలన్నాడు. సరే ఎతకొచ్చినారు. బీరువాళ్ళు ఏడాడు ఉండేదంతా దాచిపెట్టినదంతా తేరు బజార్లో తక్కువ బంగారు దండిగా ఉంటుంది. తెచ్చి అంతా ఆడ ముందర పెట్టినాడు, కుండలోకి వేసినాడు, కుండకు గుడ్డ కట్టినాడు, పూజ చేస్తా ఉన్నాడంట. ఇంకా ఇంట్లోకి పోయి ఆ వస్తువులు ఈ వస్తువులు లేపని లేపి పంపించినాడు. వాళ్ళు అట్టబోతానే ఆ కుండ మార్చేసి వేరే కుండ, బూడిద కుండ పెట్టినాడు. బంగారు కుండ ఈయన సంచిలో పెట్టుకున్నాడు. ఇది పూజ చేసిన కుండ 3 రోజులు తెరచకూడదు అన్నాడంట. 3 రోజులు తెరచకూడదు, ఇది పూజ చేసినానని చెప్పి వెళ్ళిపోయినాడట. ఆయన వెళ్ళిపోయినాక ఎందుకో డౌట్ వచ్చింది, ఏమైనా 3 రోజులు తెరచొద్దన్నాడే, 3 రోజులు తెరచొద్దన్నాడే అని వాళ్ళు ఇప్పి చూసినారంట. చూసి ఏముంది? బూడిదే. చూసారా?
మనుషుల దగ్గరికి ఎతకరాపో, నీ బంగారు డబ్బు ఎతకరాపో అంటే ఎతకొస్తున్నాం. మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర పెట్టడానికి పెట్టలేకపోతున్నాడు మనిషి. మనుషులకు చూపిస్తున్నారు కానీ దేవునికి చూపించలేకపోతున్నాం. దేవునికి మనం చెప్పాలి, మనుషులకు కాదు చెప్పాలి. కాబట్టి ప్రియులారా, దేవునికి చేతిలో పెడితే అది చిన్నదే గాని అది గొప్పదిగా మార్చబడుతుంది. చిన్నవాడే గాని గొప్ప విలువైన పని చేశాడు. అనేకుల ఆకలిని తీర్చగలిగినాడు. 1000 మందికి ఇతడు చేసిన పని ఆకలి తీర్చగలిగింది. కాబట్టి చిన్న పిండే, చిన్న నూనె, కొంచెం నూనె, ఆమె చేసిన పని ఆ కరువు కాలం అంతా ఆమె దైవజనుడు పోషించబడటానికి, ఆమె కుటుంబం పోషించబడటానికి కారణమైందన్నమాట. మూడోది, చిన్నదే గాని విలువైనది అన్న దాంట్లో మూడవది చూస్తే, చిన్న కానుకే గాని గొప్ప విలువైన ప్రభువు మెచ్చుకున్నాడు. చిన్న కానుకే గాని గొప్ప విలువైన ప్రభువు మెచ్చుకున్నాడు. చిన్న కానుక ఎవరిచ్చారు? లూకా రాసిన శుభవార్త 21వ అధ్యాయము 1 నుండి 4 వరకు చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. చిన్న కానుక, కానుక చిన్నదే, చిన్న కానుకే గాని గొప్ప విలువైన ప్రభువు మెచ్చుకున్నాడు. ఈమె కానుకను ప్రభువు మెచ్చుకున్నాడు. ఎంతో మంది ధనవంతులు ఏమో ముందర అంటే కానుకలు వేస్తున్నారు పెట్టెలో. కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడట ప్రభు. ఎవరెవరు ఎలా ఎంత ఇస్తున్నారో చూస్తున్నాడు. అందరూ తమకున్న దాంట్లో నుండి చాలా ధనం వేస్తున్నారు కానుక పెట్టెలో. కానీ ఈమె విధవరాలు 2 కాసులు, అంటే అక్కడ ఉండే వాళ్ళందరిలో తక్కువ వేసింది ఎవరంటే ఈమె. అందరూ చాలా వేశారు, మిగతా వాళ్ళందరూ ధనవంతులు, కానీ ఈమె తక్కువ వేసింది. కానీ ప్రభు ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అని మెచ్చుకుంటున్నాడు, చెప్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? మేము కదా ఆమె ఎక్కువ వేసినది, మేము కదా ఎక్కువ గుప్పిళ్ళు చేతి నిండా వేసింది, ఆమె 2 కాసులు వేసింది, ఆమె ఎలా ఎక్కువ వేసింది అనుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీరందరూ మీకు కలిగిన దానిలో నుండి ఇచ్చారు, సమృద్ధిలో నుండి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు, ఆమె దగ్గర ఉండేది 2 కాసులు, ఇంక వేరేది లేవు. 2 కాసులు ఉంటే ఏం చేయాలా? మామూలుగా అయితే దేవుడు ఏమన్నా అడిగినాడా 2 ఇమ్మా అని? ఎప్పుడు కూడా దేవుడు దశంభాగం ఇయ్య అని అడగడు. నువ్వంతకు నువ్వు ఇయ్యాలా. రాత్రి కల్లో కనబడి, కూతురా కొడుకా నీకు దశంభాగం ఇయ్యలే, అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి అంటాడా దేవుడు? ఆ రాత్రి నా కల్లో మాట్లాడింటే ఇచ్చేదాన్ని. ఇన్నేళ్ళు అవుతుంది, ఎప్పుడు అడగలే దశంభాగం. అడగడు దేవుడు. ఏమని అడిగినాడా? అడగడు దేవుడు. నువ్వు ఇంతిమ్మా అని అడగడు. 2 కాసులు ఉన్నాయి కదా వెయ్యి అన్నాడా? ఈమె మనసులో చూసారా? 2 కాసులు ఉంటే సహజంగా మనం చేసే పని ఏంటంటే ఒకటి పెట్టుకొని ఒకటేస్తాం. కానీ ఈమె 2 వేయాలనే బుద్ధి పుట్టిని చూశారు. ఇది గొప్ప విలువైన ప్రభు మెచ్చుకోవటానికి కారణమైంది. ఏమ్మా అంత వేస్తే నీకు ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? నిజంగా అండి, దేవుడు మనం ఇచ్చే కానుకని కాదు చూస్తూ ఉండేది, మన విశ్వాసాన్ని చూస్తూ ఉంటాం. నిజంగా మరి అన్నమ్మ గారు ప్రార్థన పెట్టుకోవడం కూడా ఆమె విశ్వాసం గొప్పదే నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఆమెకు వచ్చే కుటుంబంలో ఆమెకు వచ్చే పింఛన్ నుండి బతుకుతా ఉంది. ఈ నెలలోనే ఆమెకు మరి ఆసుపత్రికి అయిపోయి దాదాపు 2500 రూపాయలు ఈ నెలలో ఖర్చు వచ్చింది. నేనే ఆమెను తొలగిపోయి చూపించాను ఆమె డబ్బులో నుండే. దాంట్లోనే బాడీకి కట్టుకోవాలా, దాంట్లోనే కరెంటు బిల్లు, భోజనము, మిగతా అన్నీ. నేను అనుకున్నాను ఈసారి పెట్టుకోదులే, ఆమెకు పాపం ఇబ్బందిగా ఉంది, ఆమెకు పెట్టుకోవటానికి కష్టం అవుతుంది అనుకున్నాను.
అందుకే పోయిన వారం అడిగినప్పుడు పెట్టుకుంటాననింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి పెట్టుకుంటావు? ఉండే దాంట్లోనే. మన దగ్గర ఎంత ఉందో ఒకవేళ మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తాం, ఇది ఉండేది నా దగ్గర ఉండేది ఖర్చు పెట్టేస్తే మళ్ళా నేను ఎట్ట బతికేది, మరలా నాకు ఎట్ట ఆధారం అనే ఆలోచన రావచ్చు. ఎందుకంటే మనం మనుషులం కదా, బలహీనులం కదా. కానీ అక్కడ దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు ప్రియులారా. అక్కడ మన విశ్వాసాన్ని చూసి దేవుడు, ఇప్పుడు మన దగ్గర ఏమి లేకపోతే ఆయన ఊరికే ఉంటాడా? ఏమండి, ఆయన మన దగ్గర ఏమి లేకపోతే ఆయన ఊరికే ఉండేవాడు కాదు. ఆయన మళ్ళా మనకి ఇస్తాడు. ఈమె విశ్వాసం ఏంటంటే, నా దగ్గర ఉండేది 2 కాసులు, ఈ 2 కాసులు పెట్టుకుంటే 2 కాసులే ఉంటాయి, ఇంకా నాకేమి తీరవు, నాకు అవసరాలు తీరవు. ఈ దేవునికి ఇచ్చినాను అనుకో, నా దగ్గర ఏమి లేదని దేవునికి తెలుసు. దేవుడు ఎట్ట పంపించాలో ఆయన అలా పంపిస్తాడు. నిజంగా మన అవసరాలు తీర్చేవాడు ప్రభు ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 చూస్తే, కాగా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది అని చెప్పబడు. కాబట్టి దేవుడు మన ప్రతి అవసరమును తీర్చేవాడుగా ఉన్నాడు. అయితే మనకు ఉన్న దానిలో నుండి అది చిన్నదే కానీ మన సమర్పణ ప్రభు చూస్తున్నాడు. కనుక చిన్న కానుకే కానీ గొప్ప విలువైన ప్రభు మెచ్చుకున్నాడు. ధనవంతులను మెచ్చుకోలేదు ఆయన. ఒక చిన్న బీదవరాలు చిన్న కానుకను ఇచ్చిందని మెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వది మనం చూస్తే, చిన్న దోనె కానీ గొప్ప విలువైన ప్రభువును మోసింది. చిన్న దోనె కానీ గొప్ప విలువైన ప్రభువును మోసింది. మార్కు సువార్త 4వ అధ్యాయము 35-36 చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 35-36. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాయి. యేసు ప్రభు ఆయన శిష్యులతో అన్నాడు, మనం అద్దరికి పోవాలా ఆ రోజు సాయంకాలం చెప్తే, వారు వెంటనే చెప్పబడడం వల్ల వారికి పెద్ద దోణిలు ఏవి కనపడలేదు. ఒక చిన్న దోణి కనపడింది. ఒక చిన్న దోణిలో యేసు ప్రభును ఎక్కించుకొని వారు ఈ దరి నుండి ఆ దరికి ప్రయాణం చేస్తున్నారు. చిన్న దోణె కానీ గొప్ప విలువైన ప్రభువును మోసింది అది. వీళ్ళారా, ఒక చిన్న దోణిలోనికి మరి సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా రావటం, ఆయన చిన్న దోణిలోకి ఎక్కడం అన్నది ఆ దోణికి ఎంత గొప్ప భాగ్యమో. చిన్న దోణి, చిన్న పడవ, చిన్న దోణి. ఆ దోణిలోనికి గొప్ప ప్రభు వచ్చినాడు. దీనిలో ఉన్న ఆధ్యాత్మికమైన సందేశం ఏంటంటే, మన దగ్గర ఉన్న వస్తువు చిన్నదే కావచ్చు, అది గొప్ప ప్రభువు ఉపయోగించుకుంటున్నాడా, గొప్ప ప్రభువుకు ఉపయోగపడుతుందా అనేది మనం చూసుకోవాలి. చిన్న దోణె చిన్న వస్తువుకు గుర్తు. మన ఇంటిలో ఏ వస్తువు ఉన్నా సరే, మన దగ్గర ఏ వస్తువు ఉన్నా సరే, అది ప్రభువుకు ఉపయోగపడిందంటే ఇంకా దానికంటే గొప్ప ఆనందం, గొప్పతనం ఇంకొకటి లేదు. ప్రియులారా, ఈరోజు చాలా మంది దగ్గర చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఉంది, వస్తువులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, వెహికల్ ఉన్నాయి, మరి బంగారు ఉంది, రకరకాల ఎన్నో వస్తువులు ఉన్నాయి. కానీ అది ప్రభువుకు ఉపయోగపడుతున్నదా, దేవునికి ఉపయోగపడుతుందా మనం పరిశీలించుకోవాలి. ప్రియులారా, మనకున్న ఏ వస్తువైనా సరే అది దేవునికి ఉపయోగపడితే అది దేవునికి మహిమ కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. కానీ దేవుని బిడ్డలు ఇంటిలోనికి ఏ వస్తువు తెచ్చుకున్నా దాని మొదట దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసి దాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే అది దేవుడు ఉపయోగించుకోవాలా. కనుక దేవునికి అది పనికి వచ్చే విధంగా మనం వస్తువు ఉండాలి. చిన్న దోణే కానీ, మన దగ్గర ఉండేది ఏదైనా కానీ, చిన్న ఫోనే దేవుని కోసం ఉపయోగిస్తే అది మనకు దేవునికి మహిమ వస్తుంది. చిన్న ఫోనే. అన్నమ్మ గారు కూడా ప్రతిరోజు కాన్ఫరెన్స్ లో ఉంటున్నారు. ఆమె దగ్గర ఉండే చిన్న ఫోను. ఆ చిన్న ఫోన్ ఒక రోజు బస్సు ఎక్కుతా దిగేటప్పుడు ఎవరు ఎత్తేసినారు. గుండెలు జారిపోయినంత పని అయిపోయింది. దిగులు పడి నీరసపడిపోయింది.
దేవుడు మళ్ళా ఆయనకు ఒక ఫోను ఇచ్చాడు. ఆ ఫోన్లో దేవుని వాక్యం వింటా ఉంది. చిన్న ఫోనే కానీ దేవునికి ఉపయోగపడితే అది దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. చిన్న వస్తువు అది ఏదైనా కావచ్చు, దేవునికి ఉపయోగపడాలి. ఇంట్లో దాచిపెట్టుకోవటానికి కాదు, మన స్వార్థానికి ఉపయోగించుకోవటానికి కాదు, దేవునికి ఉపయోగపడాలి. అది చిన్న వస్తువు అయినా కానీ దేవునికి ఉపయోగపడేవాడు. చిన్న దోనే కానీ గొప్ప విలువైన ప్రభువును మోసింది. ఐదవది చిన్న పాపే కానీ గొప్ప విలువైన మాటలు చెప్పింది. చిన్న పాపే కానీ గొప్ప విలువైన మాటలు చెప్పింది. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 1 నుండి 3 వరకు చూడండి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 3 వరకు. ఒకడు ఉండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలై ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఇక్కడ ఒక చిన్నదంటే చిన్న పాప, పెద్ద పాప కాదు, చిన్నది. ఒక చిన్న పాప ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి పోయినప్పుడు సిరియా దేశం వారు ఆ సిరియా సైన్యాధిపతి నయమాను, దేవుడే విజయం ఇచ్చేవాడంట ఆ కాలంలో. ఆయన యుద్ధానికి పోయినప్పుడు కొంతమందిని చెరగా తీసుకొచ్చుకున్నాడు తన దేశానికి. అందులో ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాపను ఈ సైన్యాధిపతి అయిన నయమాను తన ఇంటిలో తన భార్య దగ్గర తోడుగా పని చేసేకి ఆ చిన్న పాపను తీసుకొచ్చి పెట్టినాడు ఇంట్లో. ఇతడు ఎలాంటోడు? పరాక్రమశాలి అంట. అంటే యుద్ధంలో మరి మంచి ధైర్య సాహసాలు ప్రదర్శించేవాడు. దేవుడు అతనికి సహాయం చేస్తూ దేవుడే అతనికి విజయం ఇచ్చుచుండేనని చూసాం. కానీ అతడు ఎవరంటే ఒక కుష్ఠరోగి. అది ఎవరికి తెలుసు అంటే ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంటిలో ఉన్న భార్యకి తెలుసు, ఎవరికి తెలియదు. అతని బయటకు పోయినప్పుడు వాళ్ళంతా కోట్ వేసుకుంటాడు, బయటికి కనపడదు. బయటికి వీరుడు శూరుడులాగా కనపడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత కోటు విప్పుతానే ఆ పొడలు మచ్చలు భార్య అతను చూసుకుని కుమిలిపోయి ఏడుచుకుంటా ఉంటాడు. ఇది ఆ సన్న పాపకు తెలిసింది. అతని భార్య ఏడ్చేది, వాళ్ళు ఏడ్చుకునేది. అయ్యో, నా యజమానుడు చూసేకి పెద్ద యుద్ధ వీరుడే, కానీ కుష్ఠరోగా, అయ్యో ఎంత పని అయింది. మరి ఈ కుష్ఠరోగం పోవాలంటే ఇతన్ని కుష్ఠరోగం పోగొట్టడానికి ఇశ్రాయేలు దేశములో ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గర గనక ఈయన పోయినాడంటే కుష్ఠరోగం పోతుంది. ఎందుకంటే ఆయన గొప్ప ప్రవక్త, ఎన్నో అద్భుతాలు చేస్తున్నవాడు అని ఈ సమాచారము ఆ చిన్న పాప ఎవరికి చెప్పింది? భార్యకి చెప్పింది. యజమానుని భార్యకి చెప్పింది. భార్య పోయి యజమానునికి చెప్పింది, ఏమండి మన ఇంటికి తీసుకొచ్చిన ఇశ్రాయేలు దేశ చిన్న పాప నాతో ఒక మాట చెప్తా ఉంది, మీరు అది వినండి. మీ కుష్ఠరోగం పోగొట్టడానికి ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన పేరు ఎలీషా అంట. మీరు ఆయన దగ్గరికి పోతే మీ రోగం పోతుందంట. మరి ఆ పాప చెప్పిన పని ఎందుకు చేయకూడదు? ఒకసారి మీరు ఆలకించండి ఈ మనవి అని చెప్తే నయమాను ఆ ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాట విని రాజు దగ్గరికి పోయి సెలవు తీసుకొని ఎలీషా ప్రవక్త దగ్గరికి పోయి ఎలీషా ప్రవక్త ముందర నిలబడి అతనికి వర్తమానం పంపి ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగా యోర్దాను నది లేకపోయి 7 సార్లు మునిగినప్పుడు లేచినప్పుడు ఏమైంది? అతని రోగం పోయింది, శుద్ధుడైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ నయమాను కుష్ఠరోగం వెళ్ళిపోయిందంటే దానికి కారణం ఒక చిన్న పాప. చిన్నదే గాని, అంటే చిన్న పాపే గాని గొప్ప విలువైన మాటలు చెప్పింది ప్రియులారా. తన యజమానుడు బాగుపడే మాటలు చెప్పింది. రోజు మనం చిన్నవారమే లోకంలో, కానీ గొప్ప విలువైన మాటలు చెప్పే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ గొప్ప విలువైన మాటలు యేసు ప్రభువును గురించిన సువార్త. యేసు ప్రభువును గురించిన సువార్త మరి చిన్నవారమైన మనకు పెద్ద ధనం ఉండకపోవచ్చు, పెద్ద చదువు ఉండకపోవచ్చు, పెద్ద జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ యేసు ప్రభువును నమ్ముకుంటే మనకు రక్షణ దొరుకుతుందని చెప్పడానికి చదువు అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, ధనం అవసరం లేదు, మనకు గొప్ప స్థాయి అవసరం లేదు ఆ మాటలు చెప్పడానికి. ప్రియులారా, ఆ పాప సిగ్గుపడకుండా చెప్పింది తాను చూసిన సత్యాన్ని, ఆమె తెలుసుకున్న సత్యాన్ని. చిన్న పాపే కానీ ధైర్యం చేసి చెప్పింది. ఈరోజు ఎంతో మంది ప్రభువుని నమ్ముకున్నారు. మేము ఎన్నేళ్ల నుండి ప్రభువుని నమ్ముకున్నాం అంటారు, కానీ ఎవరికి సువార్త చెప్పరు, ఎవరికి దేవుని గురించి చెప్పరు, ప్రభు గురించి. ప్రియులారా, ప్రభు అన్నాడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం నుండి మనకు వీరి సువార్త ఉంటుంది. సాయంత్రము సిద్ధపడండి. చిన్న పాపే గాని గొప్ప విలువైన మాటలు చెప్పింది. గొప్ప విలువైన మాటలు దేవుని మాటలండి. ఒక మనిషిని రక్షించేది పాపము నుండి, ఒక మనిషిని శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి తప్పించేది ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సువార్త. ఇది మనం చెప్పాలి. ఆ పాప చెప్పకపోతే అతడు కుష్ఠరోగిగా చచ్చిపోయేవాడు. ఈరోజు మనం చెప్పకపోతే ఎంతో మంది పాపంలో చనిపోతారు. గొప్ప విలువైన మాటలు. ప్రభు ఎంతో గొప్ప విలువైన కార్యం చేశాడు. ఆయన మనుషులందరి కొరకు చనిపోయి తిరిగి లేచినాడు. ఎవరు చెప్పాలి ఇప్పుడు అది? ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. తెలుసుకున్న మనం, నమ్మిన మనం చెప్పాలా? కాబట్టి ప్రియులారా, చిన్న పాపే గాని గొప్ప విలువైన మాటలు చెప్పింది. 6వది మనం చూస్తే, చిన్న జీవితమే కానీ గొప్ప విలువైన సేవ చేసింది. చిన్న జీవితమే కానీ గొప్ప విలువైన సేవ చేసింది. లూకా సువార్త 2వ అధ్యాయము 36-37 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 36-37. ఉండేను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను. ఇక్కడ అన్న ప్రవక్తి అని ఆమెను చూస్తాం. చిన్న జీవితమే కానీ గొప్ప విలువైన సేవ చేసింది. మనిషి జీవితం, మనిషి అనుకుంటున్నాడు చాలా ఉందని. మనిషి జీవితం ఏంటంటే చిన్న జీవితం. ఎంత జీవితం ఇది? నిన్న పుట్టాడు, ఈరోజు పెరిగాడు, రేపు చనిపోతాడు. అది 3 నాళ్ళ ముచ్చట అన్నారు మనిషి జీవితాన్ని. 3 నాళ్ళ ముచ్చట అంటే నిన్న పుట్టాడు, ఈరోజు పెరిగాడు, రేపు చచ్చిపోతాడు. మనం చూస్తుండగానే మనం చిన్న శిశు దశ నుండి, బాల్య దశ నుండి, యవన దశలో నుండి పెద్దవాళ్ళు అయిపోయి, పెద్దవాళ్ళ నుండి మళ్ళీ ముసలోళ్ళు అయిపోయి, మన కళ్ళార చూస్తుండగానే జీవితం గతించిపోతుంది. ఇదంతా తిరిగి ఒకసారి చూసుకుంటే ఎన్నేళ్ళు బతికినాం ఈ లోకంలో, ఎంత పెద్దది ఈ జీవితం అంటే మనం అనుకుంటునిపిస్తుంది ఈ చిన్న జీవితం అని. పెద్దది కాదు ఇది. ఎంతది? చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో మరి ఈమె గొప్ప విలువైన సేవ చేసింది. అన్న అనే ప్రవక్తి. ఏంది గొప్ప విలువైన సేవ ఏంటి? ఈమె చేసిన గొప్ప విలువైన సేవ ఏంటంటే, ఈమె కన్యాత్వం మొదలుకొని, అంటే పెద్ద పాప అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత 7 ఏండ్లు సంసారం చేసింది. 7 ఏండ్ల తర్వాత భర్త చనిపోయినాడు. అంటే ఆమెకు దగ్గర
21 సంవత్సరాలు వచ్చేసరికి భర్త చనిపోయినాడు. అప్పుడు కాలంలో పెద్ద పాప అయితేనే 13, 14 ఏళ్ళకు పెళ్లిళ్ళు చేసేవారు. 7 ఏళ్ళు కాపురం చేసిందంటే 21 సంవత్సరాలకు భర్త చనిపోయినాడు. ఇంకేం చేయాలా? నా భర్త చనిపోయినాడు చిన్న వయసులో, నేను ఎందుకు బతకాలా? నేను బతకను, బాయిలో దూకి చచ్చిపోతా. చిన్న వయసులోనే దేవుడు అన్యాయం చేసినాడు, నా భర్తని ఎత్తుకుపోయినాడు, నేను ఎందుకు బతకాలా? రైలు కింద పడతా. ఎంతమంది ఎట్లున్నారు? అమ్మా భర్త పోయినాడు, ఎట్లా బతుకుతావురా? ఎట్లా చేస్తావు? ఏం చేస్తావు? దిక్కులేని వారికి దేవుడే దిక్కు. ఈమె ఒక నిర్ణయం తీసుకుంది. కొన్ని మన దురాచారాలు కొన్ని ఉన్నాయి భారతదేశంలో. భర్త చనిపోయిన వారిని కొన్ని ఇళ్లలో వారు రానిచ్చుకోరు. ప్రియులారా, అందరికీ తెరవబడిన ద్వారం ఒకటి ఉంది, అదేంటంటే దేవాలయం. నేనే అనుకుంది, నన్ను ఎవరు రానిచ్చుకోకపోయినా, ఎవరు పిలవకపోయినా దేవుడు మాత్రం నన్ను పిలుచుకుంటాడు, దేవుడు మాత్రం నన్నేం వద్దన్నాడు, రావద్దన్నాడు అని దేవుని దగ్గర పోతానని నిర్ణయం తీసుకుంది. దేవుని ఆలయంలో ఉండాలా, దేవుని ఆలయంలో సేవ చేసుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకుంది అనమాట. అలా అడుగుపెట్టి 84 సంవత్సరాలు దేవాలయంలో ఉండి ఆమె ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఏం చేసిందంట? సేవ చేసింది. రేయింబగళ్ళు సేవ చేయడం ఆమె చేతనే. ఆడోళ్ళ పని ఏముంటుందో, దేవాలయం ఊడ్చడం, శుభ్రపరచడం, సామాన్లు కడగటం. ఆమె డబ్బు కోసం చేయలేదు అక్కడ. అదేదో ఆమెకు ఆశ్రయం ఇస్తున్నారు, ఆమెకు అక్కడ ఉంటే తినడానికి పూటకు జరిగిపోతా ఉంది, ఇంకేరేదేమీ లేదు. ఆమె సేవ చేయడానికి తన జీవితాన్ని సమర్పించుకుంది. దేవుడు ఆమెకు ఆ దేవాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత 84 సంవత్సరాలు ఆమె ఆయుష్ను పొడిగించాడు. అంటే అప్పటికి మొత్తం 104 సంవత్సరాలు లేక 105 సంవత్సరాలు, 105 ఏళ్ళు వయసు వచ్చినా కూడా ఇంకా సేవ చేస్తా ఉందంట. ఎంత బలం, ఎంత శక్తి, ఎంత ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇస్తాడండి? నిజంగా నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు దగ్గు పడిశాలు బట్టి, ఇప్పుడు చలికాలంలో అందరికీ దగ్గు పడిశాలు పట్టినాయి, జ్వరాలు, దగ్గు పడిశాలు. నేను అనుకున్నాను, ప్రభు నాకెందుకు దగ్గు రాలేదు అంటే, నాకు దేవుడు చెప్పాడు, రేపు మీటింగ్ ఉందరా బాబు, నువ్వు దగ్గితే అడబోయి ఏం వాక్యం చెప్తావు, ఒక్కొక్క అని దగ్గుతా అంటే మైకులో జలుబు చేసి చీదుకుంటా ఉంటే, ఒక పక్క పుష్ అని చీదుకుంటా ఒక్కొక్క అని దగ్గుతా ఉంటే వాళ్ళు ఏమింటారా వాక్యం? అందుకేనా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చింది అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. మొన్న విజయవాడకు పోయి వచ్చాను. రేపు తాడపత్రి దగ్గర చుక్కులూరులో సెమీ క్రిస్మస్, అక్కడ వాక్యం చెప్పాలి. ఎందుకు దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడంటే, ఆయన సేవ చేస్తున్నాం కాబట్టి, ఆయన సేవకు మనం ఉపయోగపడాలి కాబట్టి దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకుంటారు దేవునికి సేవ చేయటం అంటే, పని చేయటం అంటే ఏదో పెద్ద ఫీల్ అయిపోతాం. ప్రియులరా, మనం దేవునికి ఎంత చేస్తే అంత, మనకు దేవుడికి ఎంత ఉపయోగపడతామంటే మనకు అంత ఆరోగ్యం బాగుంటుంది. అది గ్యారంటీ. నిజంగా 84 సంవత్సరాలు ఈమె అక్కడ సేవ చేస్తా ఉందంటే, ఏమా ఎన్నేళ్ళు సేవ చేయాలి? 84 ఏళ్ళు. నిజంగా ఎంత గొప్ప సేవ చేసిందని. చిన్న జీవితమే కానీ ఏం చేసిందంట? గొప్ప విలువైన సేవ చేసింది. పరలోకానికి పోయినప్పుడు ఈమె జీతం డబ్బులన్నీ ఆడబడింటాయి. ఏడేం ఫ్రీగా చేసింది. దేవుడు ఫ్రీగా చేసుకుని అన్యాయిస్తుడా? కాదు కదా. అందుకనే హెబ్రీ పత్రిక 6:10 ఉంటుంది, దేవుడు తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మర్చిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. మనం ఏం చేసినా కూడా ఈ లోకంలో దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత సేవ చేసినా జీతం అక్కడ ఉంటుంది. ఈమె అక్కడ ఎంత జీతం సంపాదించుకుందో చూడండి. 84 సంవత్సరాలు ఒక మనిషి పని చేస్తే ఎంత జీతం వస్తుంది? గవర్నమెంట్లో ఒక మనిషి పని చేసేది మహా అంటే ఒక 30 ఏండ్లు. 20 ఏండ్ల వయసుకు ఉద్యోగం వస్తుందంటే 40 ఏండ్ల వరకు పని చేస్తాడు. 30 ఏండ్ల వయసులో ఉద్యోగం వచ్చిందంటే 30 ఏండ్ల వరకు చేస్తాడు. 60 ఏండ్లకు రిటైర్మెంట్. 30 ఏండ్లు పనిచేసి సర్వీస్ చేసినోనికి ఆ లాస్ట్లో రిటైర్మెంట్ ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం ఒక పారితోషికం ఇస్తుంది అతనికి. అతను ఇన్నేళ్ళు కష్టపడిన దానికి జీతం కాకోకుండా ఇంకా ఎక్కువ ఇస్తుంది అనమాట. 30 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి చూడండి, వాళ్ళకి వచ్చే డబ్బుతో స్థలాలు, భూములు లేక ఇల్లులు కట్టుకుని ఒక సెటిల్ అయిపోతారు, రిటైర్డ్ అయిపోతారు. అంటే అంత డబ్బు వస్తుంది. ఈమె 84 ఏళ్ళు పనిచేసింది. ఎంత రావాలో ఏమకు.
30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి ఎంత వచ్చింది? 84 ఏళ్ళు పనిచేసింది, ఎంత వస్తుందో చూడండి. దేవుడు ఎంత ఇస్తాడో ఈమెకు బహుమానం. కాబట్టి ప్రియులారా, ఈ చిన్న జీవితంలో దేవుని కొరకు ఏదైనా మనం గొప్ప పని చేశామంటే అది నిజంగా గొప్ప విలువైంది, గొప్ప విలువైంది ప్రియులారా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా 7వది మనం చూస్తే, చిన్న హృదయమే కానీ గొప్ప విలువైన ప్రభువుకి ఇస్తే విలువైన పరలోకం మనకు దొరుకుతుంది. చిన్న హృదయమే కానీ గొప్ప విలువైన ప్రభువుకి ఇస్తే విలువైన పరలోకం. మనిషి హృదయం అంటే ఎంత ఉందంటే చిన్న హృదయం అండి. మనిషి హృదయం గుండె అంతగా, గుండెకు పోలుస్తుంటారు మనిషి హృదయాన్ని. గుండె ఎంత ఉందంటే గుప్పెడంత ఉంది. మన గుప్పిలి ఇలా బిగబెడితే ఈ గుప్పిలి ఎంత ఉంటుందో మన గుండె కూడా అంత ఉంటుందంట లోపల, అంతకంటే ఎక్కువ ఉండదు. మన హృదయం కూడా గుప్పిలి ఎంత అంటే అంత చిన్న హృదయం లోపల. ఆ చిన్న హృదయంలోనికి మరి ఆ చిన్న హృదయాన్ని గొప్ప విలువైన ప్రభువుకి ఇస్తే, ప్రభు ఏం కోరుకుంటున్నాడు మనలో నుండి? చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో, సామెతలు 23:26, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. చూస్తారా ఏమడుగుతున్నాడు దేవుడు అంటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. చిన్న హృదయం ప్రియులారా, ఈ చిన్న హృదయాన్ని గొప్ప దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ హృదయం ఇస్తే ఏం చేస్తావు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20-21 వచనాలు. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండే తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. నేను జయించిన ఆ తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుందని. చూడండి, హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. ఎవడైనాను నా స్వరం విని, ఎవరైనంటే ఏ కులం, ఏ మతం, ఏ దేశం, ఏ జాతి, స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నవారైనా పెద్దవారైనా, ఎవరైనా కావచ్చు, ఆయన స్వరం విని యేసుప్రభు నన్ను పిలుస్తున్నాడు, యేసుప్రభు నన్ను తడుతున్నాడు, ఆయన నాలోనికి వస్తానంటున్నాడని ఎవరైతే తెలుసుకొని ఆయనకు తన హృదయం ఇస్తారో ఆయన లోపలికి వస్తాడంట. ఎక్కడికి వస్తాడు? లోపలికి వస్తాడు. ఆ రోజు ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్య అన్నాడు, జక్కయ్య త్వరగా దిగుడు, నేడు నేను నీ ఇంట ఉండాలి అన్నాడు. జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో త్వరగా దిగి ఆయన చేర్చుకున్నాడంట. ఈరోజు మనుషులు హృదయం బయట ప్రభు నిలబడి తడుతున్నాడు. ఎంతవరకు తడతాడు తెలుసా అండి? మనిషి చనిపోయి ఆఖరి క్షణం వరకు తడతా ఉంటాడు ఒక మనిషి హృదయం బయట ప్రభు. రేపు నరకానికి పోయినా కూడా మనిషిదే బాధ్యత కానీ ప్రభుది కాదు. ఏమయ్యా యేసయ్యా, మరి ఎప్పుడు అన్నా నాకు చెప్పినావా నువ్వు నరకం ఉంది పరలోకం ఉంది అని? నేను నమ్ముకోకపోతే పరలోకం నరకం ఉంటుందని ఏమన్నా నాకు చెప్పినావా అంటే యేసు ప్రభు అంటాడు, గుర్తు చేస్తాడు, ఎన్నిసార్లు నీ హృదయాన్ని తట్టాను తెలుసా, నేను ఎన్నిసార్లు నీతో మాట్లాడి తెలుసా? నువ్వేమనుకున్నావు? ఇది కులం అనుకున్నావు, ఇది మతం అనుకున్నావు, ఈయన నా దేవుడు కాదనుకున్నావు, యేసు ప్రభు అంటే అబద్ధం అనుకున్నావు, నేను చేసిన కార్యాన్ని నమ్మలేదు, అందుకే నువ్వు నరకానికి పోయావు. నేను మాత్రం నిన్ను ప్రేమించాను, నువ్వు చనిపోయి ఆఖరి క్షణం వరకు ప్రేమించాను, నువ్వు చనిపోయి ఆఖరి క్షణం వరకు నీ హృదయం దగ్గర నిలబడి తట్టాను, కానీ నువ్వు తలుపు తీయలేదు అని చెప్పినప్పుడు అప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి ప్రియులారా. అందుకనే మనిషి హృదయం చిన్నదే కానీ ఈ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే గొప్ప విలువైన ప్రభువు మనకు గొప్ప పరలోకాన్ని ఇస్తాడు ప్రియులారా. కాబట్టి కొంతమంది అంటూ ఉంటారు, నా దగ్గర ఏముందా? నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, నీ హృదయం ఉందా? ఆ హృదయం ఇస్తే ప్రభుకి ఇస్తే చాలు. ఆ హృదయపూర్వకంగా నువ్వు ప్రభుని నమ్ముకుంటే చాలు, ఆ హృదయపూర్వకంగా నువ్వు ప్రభుని ఆరాధిస్తే చాలు. అంతకు మించి ఆయన మన నుండి ఏమి ఆశించేది కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చిన్నదే గాని విలువైనది. ఎన్ని విషయాలు విన్నాం? 7 విషయాలు విన్నాం. ఒకటి, చిన్న ఇల్లే కానీ గొప్ప విలువైన ప్రభువును చేర్చుకున్నది. కాబట్టి చిన్న ఇల్లు, నేను చిన్న ఇంట్లో ఉన్నాను అని మనం బాధపడద్దండి. ఆ ఇంట్లో గొప్ప ప్రభు ఉంటే నిజంగా నువ్వు ధనిరాలివి. రెండోది, చిన్నవాడే గాని గొప్ప విలువైన పని చేశాడు. మనం చిన్నవారమే కావచ్చు,
మన దగ్గర ఉండేది చిన్నదే కావచ్చు, అది ప్రభు చేతిలో పెట్టినప్పుడు అది గొప్ప విలువైనదిగా మారుతుంది అన్నమాట. మూడోది, చిన్న కానుకే గాని గొప్ప విలువైన ప్రభువు మెచ్చుకున్నాడు. ఆ, తన దగ్గర ఉన్నది 2 కాసులు గాని ప్రభు చేతికి అప్పగించా కానుక పెట్లు వేసి సమర్పణ చేసినప్పుడు నిజంగా దేవుడు మెచ్చుకున్నాడు. నాలుగవది, చిన్న దోనె కానీ గొప్ప విలువైన ప్రభువును మోసింది. మన దగ్గర ఉండే చిన్న వస్తువు ఏదైనా సరే దేవునికి ఉపయోగపడుతుందా, ఉపయోగపడతా ఉందా లేదో చూసుకోవాలి. ఎందుకంటే దేవునికి ఉపయోగపడేటట్టుగా ప్రతి వస్తువును మనం ఉపయోగించాలి. ఇది నాలుగవది. ఐదవది చూస్తే, చిన్న పాపే గాని గొప్ప విలువైన మాటలు చెప్పింది. మనం కూడా లోకంలో చిన్నవారమే అందరి దృష్టిలో, కానీ గొప్ప విలువైన మాటలు యేసు ప్రభు నుంచి సువార్త ఇది చెప్పాలి. అంటే మన దగ్గర ఉన్నవారు, మన చుట్టుపక్కల ఉన్నవారు, ఎంతో మంది పాపంలో నశించిపోతున్నవారు, వారికి సువార్త మనం తప్పకుండా చెప్పాలి. ఆరవది, చిన్న జీవితమే గాని గొప్ప విలువైన సేవ చేసినది అన్న ప్రవక్తి. కాబట్టి మన జీవితాల్లో చిన్న జీవితమే. ఏం చేసావయ్యా మనం భూలోకంలో ఉన్న ప్రతిగోనయ్యా నీ పని చేసి వచ్చానని దేవుని దగ్గర నిలబడి తల ఎత్తుకుంటే అంతకంటే గొప్ప విషయం ఏముంది. తర్వాత ఏడవది, చిన్న హృదయమే గాని గొప్ప విలువైన ప్రభుకి ఇస్తే విలువైన పరలోకం మనకు దొరుకుతుంది. చిన్న హృదయం, పాపానికి సైతానికి అవకాశం ఇవ్వకుండా ఇది ప్రభుకి ఇస్తే, ప్రభుకి సమర్పిస్తే నిజంగా మనకు గొప్ప పరలోకం దొరుకుతుంది అనమాట. కాబట్టి విన్న వాక్యం ద్వారా అలాగ తీర్మానం తీసుకుందాం. అటు కృపా దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో 7 విషయాలు విన్నాం. 7 విషయాలు మన అంతరంగంలో పరిశీలించుకుంటూ, ప్రభువా చిన్నదే గాని విలువైందనే మాట ద్వారా 7 విషయాలు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రమయ్యా.